హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి వీడియోలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ప్రతి ఒక్కరికి చాలామందికి ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి. మరియు హెయిర్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంటుంది. మనం చాలా ఈజీగా జస్ట్ 3 మంత్‌లో ఇలా హెయిర్ అనేది గ్రోత్ చేసుకోవచ్చండి. లాంగ్‌గా మరియు హెయిర్ వాల్యూమ్ అనేది. ఈ ప్రాబ్లమ్ అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను ఫేస్ చేశానండి. జస్ట్ 3 మంత్‌లో నా హెయిర్ అనేది ఇలా నేను గ్రోత్ చేసుకున్నాను. డెలివరీ అయిన తర్వాత మనకు స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. మరియు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటాము. కాల్షియం మరియు విటమిన్స్ లోపం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. నేనైతే ఈ హెయిర్ ఆయిల్‌ని 3 మంత్ నుండి వాడుతున్నానండి. నాకైతే చాలా మంచిగా రిజల్ట్ వచ్చిందండి. మనం వాడే ఆయిల్‌లో ఈ ఒక్క పొడి వేసుకుంటే చాలండి. హెయిర్ అనేది డబుల్‌గా పెరుగుతుంది. జస్ట్ 3 మంత్‌లో హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది గ్రోత్ వస్తుంది. మరియు హెయిర్ అనేది వాల్యూమ్ పెరుగుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు మొదట ఈ హెయిర్ ఆయిల్‌ని మనం తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ ఈ హెయిర్ ఆయిల్ మనం తయారు చేసిన తర్వాత చివర్లో మనం ఆ పొడిని యాడ్ చేసుకోవాలండి. మొదట ఈ హెయిర్ ఆయిల్‌ని మనం తయారు చేసుకోవాలి. వీడియో అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా యూస్‌ఫుల్ అన్నమాట. ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో మందారం ఆకు, కరివేపాకు, మందారం పువ్వులు ఇవన్నీ మిక్సీ జార్‌లో యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయలైతే మనం మిక్సీలో వేసుకోకూడదండి. ఎందుకంటే అందులో గింజలుంటాయి కాబట్టి మిక్సీ పాడైపోతుంది. దాన్ని ఏం చేసుకోవాలో తర్వాత చూపిస్తానండి. తర్వాత ఇందులో 2 స్పూన్స్ మెంతులు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా ఇలాగే మనం మిక్సీ పట్టుకోవాలి. మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా కూడా కచ్చపచ్చగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద ప్యూర్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 3 మంత్‌కి సరిపడేంత ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 1/2 లీటర్ సరిపోతుంది. ప్యూర్ కోకోనట్ ఆయిల్ 1/2 లీటర్ ఇలా పెద్దటి బౌల్‌లో యాడ్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఇలా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు పెద్ద బౌలే తీసుకోవాలండి. ఎందుకంటే అది మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా పెద్దగానే ఉండాలి. ఎందుకంటే మనం అలాంటి ఐటమ్స్ వేసేటప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే ఎక్కువగా పైన పొంగిపోతుందండి. ఇలాంటి పెద్ద బౌలే తీసుకోండి. ఈ విధంగా బౌల్‌లో 1/2 లీటర్ యాడ్ చేసి జస్ట్ లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే నేను 50 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ విధంగా దంచుకుంటున్నానండి. ఇలాగే అన్నీ కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక ప్లేట్‌లో తీసుకోండి. తర్వాత బౌల్‌లో హీట్ చేసుకున్న ఈ కోకోనట్ ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి. లో ఫ్లేమ్‌లో ఎప్పుడు మనం తయారు చేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. అప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది మనం తయారు చేసుకునే ఆయిల్ అనేది. ఈ విధంగా దంచుకున్న ఉసిరికాయలను ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటే వేసుకోవాలి. ఎక్కువగా ఒకేసారి వేయకండి. అలా వేసినట్లయితే ఇలా చూడండి పొంగిపోతుంది. అందుకే కోకోనట్ ఆయిల్‌తో హెయిర్ ఆయిల్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాంటి పెద్ద బౌలే తీసుకోవాలండి. మనం ఏదైనా వేసి ఇలా కుక్ చేసేటప్పుడు చూడండి, ఈ విధంగా పైనకైతే వచ్చేస్తుంది. అప్పుడు కింద పడిపోతుందండి. ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఉసిరికాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఈ విధంగా చక్కగా మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఎక్కువగా మార్చకూడదండి. మార్చినట్లయితే ఆయిల్ అనేది మాడు వాసన వస్తుంది. మరియు ఆయిల్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టే ఇలా మనం తయారు చేసుకోవాలండి హెయిర్ ఆయిల్ అయితే. లేదంటే అది అస్సలు పనిచేయదండి. మనం అప్లై చేసిన తర్వాత కూడా ఇలా మనం ఈ ప్రాసెస్‌లో చేసుకోవాలి. ఈ విధంగా అంతా కుక్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలైతే తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్‌ను ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆయిల్‌లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. ఇది మాత్రం వేసేటప్పుడు, లేదంటే చాలా ఎక్కువగా పొంగిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనైతే లో ఫ్లేమ్‌లో ఆయిల్ అనేది గ్రీన్ కలర్‌లో వచ్చేంత వరకు మనం హీట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టి హీట్ చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా అది తయారవుతుందనమాట. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే గ్రీన్ కలర్‌లోకి వచ్చిందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. లేదంటే ఆ వేడికి
మనం వేసిన ఐటమ్స్ అన్నీ మాడిపోతాయండి. ఆయిల్ అనేది మాడు వాసన వస్తుంది. అస్సలు అది పనిచేయదు. వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసుకోవాలండి. మనం వేసినవి మరియు ఆయిల్ అనేది గ్రీన్ కలర్‌లో వచ్చేంత వరకే మనం కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్‌లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందన పక్కన పెట్టేయండి బౌల్‌ను. చూడండి అరగంట తర్వాత బాగా ఇది చల్లారిందండి. పైనైతే ఆయిల్ అయితే గ్రీన్ కలర్‌లోకొచ్చిందండి. ఇప్పుడు ఇలాంటి గాజు బాటల్ ఒకటి తీసుకుంటున్నాను. ఇలా ఒక వడగట్టు తీసుకొని ఈ బాటిల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నానండి. మనం తయారు చేసుకున్న ఆయిల్‌నైతే ఈ విధంగా మనం ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక గాజు బాటిల్‌లో ఇప్పుడైతే మెయిన్ అండి ఇదే అండి పొడి. ఈ పొడిని యాడ్ చేయడం వల్లే మన హెయిర్ అనేది చాలా ఈజీగా గ్రోత్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే 2 స్పూన్స్ ఈ పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఉంచేయాలండి. ఆయిల్‌లో అయితే మనం సెపరేట్ చేసే అవసరం లేదు. ఇది వేయడం వల్ల ఆయిల్ అయితే గ్రీన్ కలర్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది వేయడం వల్ల రెడ్ కలర్‌లో మారిపోతుందండి. చాలా బావుంటుంది. వాసన అయితే వనమూలికల్లాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ పౌడర్ మాత్రం. ఈ పౌడర్ అయితే ప్రతి ఆన్‌లైన్ స్టోర్‌లో దొరుకుతుందండి. దీని పేరైతే వేంబాలం పట్ట అని మీరు టైప్ చేస్తే వచ్చేస్తుందండి. ప్రతి ఆన్‌లైన్ స్టోర్‌లో అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను వాడి మీకు చెప్తున్నానండి. ఈ విధంగా మనం యూజ్ చేసే ఆయిల్‌లో మనం ఈ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలాగే ఉంచేయాలండి. మీరైతే ఒక వారం అయితే ఇలా నానబెట్టుకొని మీరు వడగట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే ఉంచేస్తానండి. అసలు ఇది కింద ఉంటుందండి. పైన రాదు. ఆయిల్ పైనైతే. కిందే ఇది బాగా నానుతుందనమాట. ఎంత నానితే అంత రిజల్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది హెయిర్ ఆయిల్ మాత్రం. ఇలా మనం 2, 3 డేస్ అలాగే ఉంచామంటే రెడ్ కలర్‌లో మారిపోతుందండి. చూపిస్తాను చూడండి 2, 3 డేస్ తర్వాత. ఈ విధంగా 2, 3 డేస్ తర్వాత నానబెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఆయిల్ అయితే రెడ్ కలర్‌లోకి మారిపోతుందండి. వెంట్రుకలకు ఆయిల్ పెట్టేటప్పుడు ఇలా 2 స్పూన్స్ తీసుకొని జస్ట్ మనం ఆయిల్‌ని హెయిర్‌కి అప్లై చేసి బాగా మనం మసాజ్ చేయాలండి. మెయిన్ మసాజే అన్నమాట. చాలామంది అప్లై చేసి వదిలేస్తూ ఉంటారండి. మసాజ్ చేయడం వల్లనే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ గ్రోత్ ఉంటుందండి. అది చాలా ముఖ్యమన్నమాట. చాలామంది ఎక్కువగా మసాజ్ చేయరు. అలాగే అప్లై చేసి వదిలేస్తారండి. ఇలా చాలా సింపుల్‌గా మన హెయిర్ అనేది జస్ట్ 3 మంత్స్‌లో మనం గ్రోత్ చేసుకోవచ్చండి. హెయిర్ వాల్యూమ్ కూడా ఇలాగే సేమ్ మీకు కూడా ఇలాగే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఓన్లీ హెయిర్ గ్రోతే కాదండి. హెయిర్ అనేది చాలా స్మూత్ చేస్తుందన్నమాట. చాలా బావుంటుందండి. సువాసనగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా హెయిర్ ఆయిల్‌ని ప్రిపేర్ చేసుకొని అందులో వేంబాలం పట్టైను యాడ్ చేసి మనం అప్లై చేసుకోవాలండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.